ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి వారి సెల్ ఫోన్లను అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో 100 మంది బాధితులకు వారి సెల్ ఫోన్లను తిరిగి పోలీసులు అప్పచెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ సెల్ ఫోన్ జాడను కనుక్కొని తిరిగి వారికి అప్పచెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అయితే సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కుబీర్ మండలం అంతర్ని గ్రామంలో శిథిలావస్థలు చేరుకున్న స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో ఆ స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో శిథిలావస్థ చేరుకున్న బిల్డింగ్ స్థానంలో మరో బిల్డింగ్ నిర్మించారు. అయితే ఈ శిథిలావస్థ చేరుకున్న బిల్డింగ్ను మాత్రం కూల్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే ఈరోజు ఈ శిథిలావస్థ చేరుకున్న బిల్డింగ్ కూలిపోవడంతో 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 విద్యార్థులలో 2కి తీవ్ర గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం బైన్సా ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు.